హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఇవి మోడల్ పేపర్స్ నుంచి తీసుకున్నాం. సో ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఫార్ములా లేకుండా సెకండ్స్లో చేద్దాం. ఫస్ట్ ఇన్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం చదువుదాం. ఇన్ ఏ ఫ్యాక్టర్ ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ పేయింగ్ ఈక్వల్ salaries to 16 workers is 37,840. Then find the total expenditure to pay 36 workers at the same rate. అంటే మనకి 16 వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 16 గంటలు 16 అవర్స్ పని చేస్తే వాళ్ళకైన ఖర్చు ఎంత అంటే 37,840. అలాగే 36 వర్కర్స్ ఉన్నారుగా, అదే రేటుతో అదే ఖర్చుతో ఎంత అవుతుంది అని అడిగారు. అంటే అదే రేట్లో ఎంత ఖర్చు అవుతుంది. మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం మ్యాక్సిమం ఎలా తీసుకుందామంటే రేషియోనే తీసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడు 16కి 36కి రేషియో తీసుకుంటే 4:9 అవుతుంది. అంటే మనకి 4 పార్ట్స్కి ఎంత ఖర్చు అయిపోయింది, 37,840 రూపీస్ ఖర్చు అయింది. మరి 1 పార్ట్కి ఎంత అవుతుంది, ఈ 37,840ని 4తో క్యాన్సిల్ చేస్తే 9,460 అవుతుంది. మనకు కావాల్సిన 36 అంటే ఇక్కడ 9 పార్ట్స్ ఏ ఉన్నాయి కదా, 9 into 9,460 అవుతుంది. అంటే టోటల్ 85,140 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ 10 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటెంట్ 20% ఆఫ్ వాటర్. ఇఫ్ 2 liters వాటర్ ఆర్ యాడెడ్ టు దిస్ మిక్చర్, ఫైండ్ ద న్యూ రేషియో ఆఫ్ ది మిల్క్ అండ్ వాటర్. జనరల్గా అసలు చూడండి, వాటర్ కంటెంట్ ఎలా ఇచ్చారు, మిల్క్ అండ్ వాటర్ ఇచ్చారు. మిల్క్ అండ్ వాటర్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 10 లీటర్స్ ఉన్నాయి. అందులో 20% ఆఫ్ వాటరే ఉందన్నారుగా. 20% ఆఫ్ 10 లీటర్స్ అంటే మనకు వచ్చేసరికి వాటర్ కంటెంట్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. మరి ఆల్రెడీ మిగతా 10లో నుంచి 10 మిక్చర్లో 2 తీసేస్తే 8% అంటే 8 పార్ట్స్ ఎంత ఉంటుంది, మిల్కే ఉంటుంది కదా. అలాగే ఈ 10 లీటర్స్ ఆఫ్ వాటర్కి మనకి ఇంకేం కలుపుతాను, 10 లీటర్స్ ఆఫ్ ఈ మిక్చర్కి అదనంగా 2 లీటర్స్ వాటర్ కలుపుతానన్నారు. ఆల్రెడీ ఇక్కడ 2 లీటర్స్ వాటర్ ఉన్నాయి, ఇంకో 2 లీటర్ వాటర్ కలిపితే మొత్తం 4 లీటర్ అవుతుంది. అంటే 2:1. A certain sum of money is divided between A and B in the ratio. అవి 2:4/7 మిక్స్డ్ రేషియోస్ ఇచ్చారండి. వాటిని మనం నార్మల్గా తీసుకొస్తే 4×2=7, 2×14 అంటే 18/7, 12 అంటే 15/4. అంటే ఏకి బికి ఈ రేషియోలో ఉందన్నమాట. మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది 6, ఇది 3, క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి 24:35 ఈ రేషియోలో వచ్చింది. కానీ ఇఫ్ బి రిసీవ్ 187 మోర్ దాన్ ఏ కంటే 187 రూపీస్ ఎక్కువ తీసుకున్నారు. అంటే వీటి మధ్య గ్యాప్ ఎంత వచ్చేసింది, మనకి 11 వచ్చింది. ఈ 11 పార్ట్కి 187 అయితే 1 పార్ట్కి ఎంత, 17. మనకు కావాల్సింది ఏ కదా. ఏ అంటే 27 into 17, 24 into 17, 24 into 10 అంటే 240, 24 into 7 అంటే 168. టోటల్ యాడ్ చేస్తే 408. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్. రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఎంత, 7:8. ఇఫ్ 9 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్, అంటే రెండు రేషియోలు ఇచ్చి ఒక సేమ్ నెంబర్ని యాడ్ చేయమన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేద్దామండి, ఈ ట్రిక్ని. తర్వాత నెక్స్ట్ ఎంత అంటే 10:11. వీటి గ్యాప్ ఎంత ఉంది, 7 నుంచి మళ్ళీ 10కి 3 ఉంది, దీనికి 8 నుంచి 11కి 3 ఉంది, అంటే సేమ్ గ్యాప్ ఉంది. అంటే
3 పార్ట్స్కి 9 అయింది, అంటే 1 పార్ట్కి ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంతే, ఇలా ఈజీగా చేసేయచ్చు, అంటే ఆప్షన్ 3 అవుతుంది. The ratio of the ages of father and son is 5:4. If the difference between their ages is 12 years, find their ages. ఇది చూడండి, ఈ తండ్రికి కొడుకుకి ఎంత రేషియో 5:4, వీళ్ళ డిఫరెన్స్ ఎంత 1, అంటే 1 పార్ట్కి 12 ఇయర్స్. మరి కావాల్సింది వాళ్ళ రేషియోగా 12 × 5 60 అవుతుంది, 4 × 12 48 అవుతుంది. 8 years ago, the ratio of the ages of Satyam and Radha was 11:2. వీళ్ళ రేషియో చూడండి, 2. డిఫరెన్స్ వచ్చేసి 9 అవుతుంది. 9కి ఎంత? 27 ఇయర్స్ అవుతుంది. 9 పార్ట్స్కి 1 పార్ట్కి వచ్చేసరికి 3 అవుతుంది. ఈ 3కి 2 ఇయర్స్ డిఫరెన్స్ అన్నారు కదా, 3 × 2 6. ఈ 6కి 8 ఇయర్స్ ఎగో అన్నారు కదా, యాడ్ చేసేస్తే 14 ఇయర్స్ అనమాట. అంటే 8 years ago, the ratio ages of Satyam and Radhesham was 11:2. If after 2 years, the difference between their ages is 27 years అన్నారు. అంటే ఫస్ట్ మనం దీన్ని రేషియో తీసుకొని దాని యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 9 వచ్చింది. 9 డిఫరెన్స్కి 27 ఇయర్స్ కాబట్టి 1 పార్ట్కి 3 అవుతుంది. 3 × 2 ఇయర్స్ అంటే 6, 6 + 8 ఇయర్స్ అంటే 14. The ratio of the present ages of A and B is 5:8. 5:8. 10 years after 7:10 అవుతుంది. అంటే ఫస్ట్ ఈ రెండు గ్యాప్ చూడండి, 2, దీనికి 2 అవుతుంది. అంటే 2 పార్ట్స్కి 10 ఇయర్స్ అయితే 1 పార్ట్కి ఎంత? 5 అవుతుంది. ఏ ఎంత? 5 × ఇక్కడ ఫస్ట్ రేషియో తీసుకుంటే 5 × 5 ఎంత? ఏ వచ్చేస్తుంది 25. How many terms of the series 24 + 20 + 16 ఈ సిరీస్ ఇచ్చారండి. మస్ట్ బి యాడెడ్ టు గెట్ ఏ సమ్ ఆఫ్ 72. ఇదిగో చూడండి, ఫస్ట్ మనకి 24 + 20, మనకి గ్యాప్ చూడండి -4 కదా, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? -4 ఉంది. అంతేగా, ఫస్ట్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఎంత? -4 అవుతుంది. ఈ ఫస్ట్ 4 టర్మ్స్ని యాడ్ చేసామనుకోండి మనకి 72 వస్తుంది. కానీ ఆప్షన్లో మనకి లేదు, అక్కడ 4 అనేది లేదు. సో మనకి ఇది మనం ఆ ఫార్ములా Sn = n/2 × 2a + n - 1 × d ఆ ఫార్ములా రాయకుండా మనం ఇచ్చిన ఈ 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్స్ అంటే ఇక్కడ ఆప్షన్లో కూడా 4 లేదు. నెక్స్ట్ తర్వాత టర్మ్స్ చూద్దామండి. ఇప్పుడు 12 ఉంది, తర్వాత 5th టర్మ్ ఏమవుతుంది? 5th టర్మ్ ఏమవుతుందంటే 8 అవుతుంది. తర్వాత 6th టర్మ్ వచ్చేసరికి 4 అవుతుంది. తర్వాత 7th టర్మ్ వచ్చేసరికి మనకి 0 అవుతుంది. 8th టర్మ్ వచ్చేసి -4 అవుతుంది. 9th టర్మ్ వచ్చేసి -8 అవుతుంది. ఈ 9 టర్మ్ చూడండి, 5th టర్మ్ నుంచి 9 టర్మ్ +8 నుంచి -8కి 0 అయిపోతుంది. అంటే ఈ 72కి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 72 వస్తుంది. అంటే తర్వాత 9 టర్మ్స్ ఏమవుతుంది? 72. అంటే మొదటి 4 పదాల వరకు 72నే, తర్వాత 9 పదాలు కలిపినా కూడా 72నే వస్తుంది. ఆప్షన్లో డి ఇచ్చారు 9. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్? సేమ్ ఇంతేనండి. -8, -6, -4, -2. ఇక్కడ చూడండి మొత్తం మస్ట్ బి యాడెడ్ టు గెట్ ఏ సమ్ ఆఫ్ 52 అని ఇచ్చారు. తర్వాత ఏమవుతుంది? 0. ఇక్కడ -6 -2 అంటే 2నే వస్తుంది కదా డిఫరెన్స్ మనకి. 2, 4, 6, 8. ఈ 9 టర్మ్స్ యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది.
+8 -8 అంటే 0 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది 13 కదా, 9 టర్మ్స్ యాడ్ చేస్తే మనకి 0 వచ్చింది. తర్వాత 9 తర్వాత 10th టర్మ్ ఏమవుతుంది, 10th టర్మ్ 10 అవుతుంది, డిఫరెన్స్ 2 కాబట్టి. తర్వాత 11th టర్మ్ ఏమవుతుంది, 12 కాబట్టి. తర్వాత 12 టర్మ్ ఏమవుతుంది, 14 కాబట్టి. తర్వాత 13th టర్మ్ ఏమవుతుంది, 16 కాబట్టి. అంటే టోటల్ ఎంత వచ్చినాయి మనకి 52 వచ్చింది. అంటే తర్వాత 4 టర్మ్స్ ఏమైనాయి, 52 అయినాయి. ఫస్ట్ 9 టర్మ్స్ 0, తర్వాత 4 టర్మ్స్ ఎంత, 52. అంటే టోటల్ ఎన్ని టర్మ్స్, 13 టర్మ్స్. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారండి. A 1, 1 4 0 -1 2 3 2 m 0 -1/2. AB is equal to BA, then find the value of m. ఇక్కడ మనకి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ కాకపోతే ఒక కండిషన్ ఇచ్చారండి, AB is equal to BA అని ఇచ్చారు. ఫైండ్ ద m వాల్యూ. ఫస్ట్ మనం AB కనుక్కుందామండి, మొత్తం చేయకోకుండా. ఏబిలో ఉన్నప్పుడు ఫస్ట్ రో అండ్ సెకండ్, ఏలోని ఫస్ట్ రోని బిలోని సెకండ్ కాలంని మల్టిప్లై చేద్దాం. అంటే 1 × 4 ఇది, దీన్ని మల్టిప్లై చేద్దాం. 1 × m అవుతుంది. తర్వాత 4 ప్లస్ అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 4/1/2 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ బిఏ, ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే. బిలోని మనం మళ్ళీ బి ఫస్ట్ రోని ఏలోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేద్దాం. 2 × 4 m × -1 8 మైనస్ m. ఈ రెండు ఈక్వల్ చేశారనుకోండి, m ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో ఆప్షన్ ఏ. అంటే ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. AB ఈజ్ ఈక్వల్ టు B అన్నారు కదా. ఫస్ట్ మనం ప్రాసెస్ అంతా చేయకుండా ఏని తీసుకోండి, ఏలోని ఫస్ట్ రోని బిలోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. తర్వాత బిలోని ఫస్ట్ రోని, తర్వాత ఏలోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకేనండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.